అసలు ఈ కష్టాలు తీసుకొచ్చి తెలంగాణ మీద నెత్తిన పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎవడు కలపమన్నాడు? కలిపిన తర్వాత వద్దనన్న పిల్లల్ని కాల్చింది ఎవడు? తర్వాత మా తెలంగాణ మాకు కావాలని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడు 380 మందిని పిట్టల్ని చంపినట్టుగా, కుక్కల్ని చంపినట్టుగా చంపినారు కదా మీరు, బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆయన చంపుతా ఉంటే మీరంతా ఏం చేసినారు? తెలంగాణ నాయకత్వం వాళ్ళకి బానిసల్లాగా బతకలే? ఎంతమంది పిల్లలు, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. జీవనానికి ఆధారమైన ఆధారాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి తెలంగాణని ఒక మరుభూమిలాగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఘోరాతి ఘోరమైన అవమానాల పాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర నాయకత్వం. దానికి మీరు తాబేదారులైనారు. అట్లాంటి తెలంగాణని దానికి విముక్తి తీసుకొని వచ్చి ప్రత్యేక రాష్ట్రం చేపించి 33 పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో దానికి విజయాన్ని సాధించి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తికి, ఒక శక్తికి గోడ మీద నోటీసులు రాసి పెడతారా మీరు? అవమానం చేయడానికే కదా. తెలంగాణ ప్రజల్ని న్యూనతాభావానికి గురి చేసే దానికోసమే కదా ఇదంతా చేసింది.